జగన్ సర్కార్ నిర్వాహకం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యా దీవెన నిధులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కళాశాలలు నిరాకరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సర్టిఫికెట్లు నిలుపుదల చేసిన విద్యార్థులు 8 లక్షల మంది ఉన్నారంటే జగన్ సర్కారు విద్యార్థులకు ఏ స్థాయిలో ద్రోహం చేసిందో అర్థమవుతోంది. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి లోకేష్ అధికారుల్ని ఆరా తీశారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు కళాశాల యాజమాన్యాలతో ఓ సమావేశాన్ని నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. జగన్ సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయమే చేసింది. ముఖ్యంగా విద్యార్థులకు అందించే విద్యా దీవెన్ను పెండింగ్ లో పెట్టడం ద్వారా వారికి సర్టిఫికెట్లు అందకుండా అడ్డుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన నిధులు 3,500 కోట్లు పెండింగ్ లో పెట్టడంతో 8 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు రాని పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా ఆందోళన చెందడంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రీత్యా అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టతరం కావడంతో 6 విడతల్లో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా కళాశాల యాజమాన్యాలతో చర్చించనున్నారు. దీనికి సంబంధించి కీలక సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా కళాశాల యాజమాన్యాలతో మంత్రి లోకేష్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే సర్టిఫికెట్లు అందక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న విద్యార్థులకు నారా లోకేష్ భరోసా కల్పించారు. త్వరలోనే కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి ఒకేసారి సర్టిఫికెట్లు రాక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా బకాయిలను 6 విడతల్లో చెల్లిస్తామని కళాశాల యాజమాన్యాలకు లోకేష్ హామీ ఇవ్వనున్నారు.